హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిన్నారా? నేను కూడా అయితే మంచిగా. ఇంకా హోటల్లోకి వచ్చేసరికి లేట్ అయిపోయింది. పొద్దున సాలి అట్లా పెడుతుంది అనమాట. ఇక లేట్ లేస్తున్నా, లేట్ అవుతుంది పని. నేను వచ్చేసరికి అత్తమ్మ ఒక వాయాన్ని వేసి పెట్టేసింది. ఇంకా పూరీలు అయిపోతే పూరీలు దాల్చిన, నూనె వేడేసరికి చాయ్ అయితే రాత్రి ఏమో వీడియోలు ఎడిట్ చేసుకుంటా 12 అవుతుంది. ఇంకా పొద్దుగా లేద్దామంటేనేమో మేలుకొస్తలేదు, మేలుకొచ్చినా లేవబుద్ధి అయితే లేదు. టైం చూసుకుంటా ఇంకా 5 నిమిషాలు పడుకుంటాను అనుకుంటా. ఇంకా చూసేసరికి అర్ధగంట అయిపోతుంది. రోజు నైట్ పడుకునే ముందు అనుకుంటా రేపు ఎట్లయినా 4 o'clock లేవాలి, తొందరగా పని చేసుకోవాలి. నెక్స్ట్ డే ఏమైతుంది మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటాను అనమాట. కానీ నేను మాత్రం సంక్రాంతి వస్తుంది కదా, ఇక ముగ్గు తిరుగుతూనే ఉంటది ఇంటి ముంగడ. ముగ్గమ్మ ముగ్గు అంటారు. ఇంకొక వారం అయితే కలర్లమ్మ, కలర్లు, రకరకాల కలర్లు అనుకుంటుంటే మా ఇంటి ముంగడ అవే వస్తాయి అనమాట. ఇంకా నేను ఎడిట్ చేద్దాం అని కూర్చుంటేనే లేదు. ఉల్లిగడ్డలమ్మ, ఉల్లిగడ్డలు 100కి 5 కిలోలు అంటారు. ఒక సైడ్ ఏమో పాత చింతపండుకు చక్కెరిస్తాం, కుడుకలకు చక్కెరిస్తాం. ఇంకా నయ్యం ఈసారి మాకు ఎలక్షన్స్ అయితే లేకుండే అనమాట. మాది మున్సిపల్. ఒకవేళ ఎలక్షన్స్ కనుక ఉంటే ఇంకా సర్పంచ్ సాంగ్స్ ఉంటే చూడండి, మారు మోగిపోతాయి రోడ్ మొత్తం. ఒక బండి పాట పాడుకుంటూ అటు పోతుంటే ఇంకో బండి పాట పాడుకుంటూ ఇటు వస్తుంటది. తెలిసి ఊర్లలో అంతా ఇంతే జరుగుతుంటది. ఏదైనా పండుగ వచ్చిందంటే ఊరు మధ్యలో మైక్ పెడతారు, ఇక పాటలు పెడతారు. ఇక నైట్ అందరు పడుకున్నాక బంద్ చేస్తారు. మళ్ళీ తెల్లారక ముందుకే ఎవరు లేవక ముందుకే స్టార్ట్ చేస్తారు. ఉంటది ఊర్లలో. మీ ఊర్లలో కూడా ఇంతేనా? ఇక నేనైతే ఒక సైడ్ వడలు, ఇంకో సైడ్ మసాలా దోశ అయితే వేస్తున్నా. మీకు ఒకటి తెలుసా, మనుషులకే కాదు పెంకలకు కూడా డిస్టర్బ్. ఎందుకంటే ఒక రోజు ఈ పెంక చాలా సతాయించింది, దోశలు అస్సలు రాలేవు. మా మామయ్య దానికి కొంచెం ఉప్పు ఇట్లా తిప్పి అటు పడేసిండు. నెక్స్ట్ మినిటే మంచిగా వచ్చింది దోశ. నేనైతే షాక్ అయినా, నిజంగా పెంకలకు కూడా డిస్ తగులుతుందా అని. ఈ రోజు అయితే నేను పూరి తింటున్నా, ఆలు కర్రీ వేసుకొని. ఇంతకు మీరు టిఫిన్ చేసినారు లేదా కమెంట్ చేయండి. అట్లాగే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్.